మంగవరంలో అధిక ఓట్లు మావే. టీడీపీ సీనియర్ నాయకులు దేవవరపు గోవిందు. మండలానికి చెందిన మంగవరం గ్రామంలో అధిక ఓట్లు కూటమి అభ్యర్థులైన వంగలపూడి అనిత, సీఎం రమేష్కు సైకిల్ గుర్తుపై కమలం గుర్తుపై వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవవరపు గోవిందరావు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగపడతాయని, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను గెలిపించుకుంటే యువత యొక్క నిరుద్యోగ సమస్యకు కృషి చేస్తారని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఘ్నేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి పెట్టిన పథకాల వల్ల ప్రతి ఒక్కరూ కూడా నెలకు 1500, మహిళలకు 1500, పిల్లలకి 15,000 సంవత్సరానికి, ఈ తర్వాత రైతు భరోసా 20,000, ఇటువంటి కూటమి పథకాలుగా అందరూ కూడా ఆమోదయోగంగా సంతోషంగా అందరూ మెచ్చుకుని పథకాలను మెచ్చుకుని ఈరోజు అందరూ కూడా మాకు ఈ కూటమికి ఎన్డీఏ కూటమికి ఓట్లు భారీగా వేస్తారు. మామూలుగా ఇంచుమించు మేము వేసుకునేది అయితే 70% అనుకుంటున్నాం. కనీసం 70 పైన వస్తాయి కానీ ఓట్లు తక్కువ రావు. ఇంచుమించులో మా ఊళ్ళో 4,000 చిల్లర ఓటింగ్ ఉంది. దగ్గరగా 2500 నుంచి 2,800, 3,000 ఓటు దాకా చిల్లర ఉంది. నేను ఆశిస్తున్నాను. గ్యారెంటీగా విజయం తెలుగుదేశం, బీజేపీ, జనసేనది. ఈ కూటమిదే విజయాన్ని మేము గాఢంగా నమ్ముతున్నాం. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటుకి సీఎం రమేష్ గారు రావడం మాకు ఎంతో సంతోషకరం జరిగింది. కారణం ఏంటంటే ఆయన 12 సంవత్సరాలు రాజ్యసభ అనుభవం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ సీఎం రమేష్ గారిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా మంచి కార్యక్రమం. కేవలం ఎందుకంటే పదే ఏ మీటింగ్కి వెళ్ళినా సీఎం రమేష్ గారు ఒక విషయం చెప్తున్నారు. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్లమెంట్ కానీ ఈ పార్లమెంట్లో యువత ఎక్కువ ఉంది. యువతకు ఉద్యోగం కల్పించాలంటే ఇక్కడ ఇండస్ట్రీ రావాలని అవసరం ఉందని పదే చెప్తున్నారు. వారు ఇక్కడ యువతని ప్రోత్సహించి యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ సీఎం రమేష్ గారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని యువత అంతా కూడా కంకణం కట్టుకున్నది. ఈ సీఎం రమేష్ గారిని ఇక్కడ ఎంపీగా డిక్లేర్ చేసినందుకు ఎన్డీఏ కూటమికి, బీజేపీ పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీ కూడా ధన్యవాదాలు. నిజంగా మాకు సీఎం గారు రమేష్ గారు రావడం మాకు చాలా ఆనందదాయంగా ఉంది. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుతాను. కారణం ఏంటంటే ఈనాళ్ళకి ఎంపీలు చాలామంది వచ్చారు, పోయారు కానీ ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత పోవడం. కానీ సీఎం రమేష్ గారు మరీ హామీ ఇస్తున్నారు. ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ కంపెనీలు తీసుకొస్తామని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు. ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. నిజంగా వారు అలా చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మన గ్రామ ప్రజలందరికీ కూడా ఎంపీగా సీఎం రమేష్ గారిని, అలాగే ఎమ్మెల్యేగా అనితా మేడం గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మంగవరం ప్రజలందరికీ నా విజ్ఞప్తి నేను కోరుకుంటూ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ.